వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కాదనుకోండి, వెల్కమ్ టు కిల్లింగ్ సిరీస్. ఈ కిల్లింగ్ సిరీస్లో అయితే మనమైతే ఈరోజైతే భూమిని అయితే అంతమైతే చేసేద్దాం. పర్లేదు, నేను కూడా ఉంటాను అందులో. కాకపోతే అందులో నేను కూడా దడియాలు అయిపోతాను అనమాట. ఇంకా ఏమాత్రం లేచకుండా మన శత్రు దేశాల నుంచి చంపేద్దాం ఈరోజైతే. తెలుసు కదా, ఇండియా నుంచి వస్తున్న వాళ్ళకైతే పాకిస్తాన్, చైనా ఉంటుంది. వేరే దేశం నుంచి వస్తే ఉండొచ్చు. అందుకే ఈరోజైతే నాకు చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చైనాని, పాకిస్తాన్ అయితే చంపేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఆస్ట్రాయిడ్ వద్దాం. ఆస్ట్రాయిడ్ టెస్ట్ చేసాను ఏది పవర్ఫుల్ అని. ఓకే, ఒరే పర్లేదులే. మరి ఆస్ట్రాయిడ్ అంటే ఇండియా నాశనం అవ్వకూడదు గైస్, అలా చెయ్యాలి. ఓకే, అంటే లేజరే కరెక్ట్, ఇదే బెస్ట్. ఇది కూడా వద్దు గైస్, ఇండియాకి ఏమవ్వకుండా అయితే చూసుకోవాలి మనం అయితే. ఓకేనా, పర్లేదు, ఏది చచ్చిపోయినా పర్లేదు, ఇండియా మాత్రం సాగకూడదు అంతే. దానికైతే మనం ఒకటే చెయ్యాలి. లేరా తక్కువవి ఎనర్జీ బ్లీమ్ అయితే తీసుకుని ఇప్పుడు వేద్దాం. ఆర్బిట్ చేయండి రా అందరూ వచ్చి, తొక్కగాళ్ళు. రాత్రి అయిపోతుంది, అప్పుడే లైట్లు కూడా వేస్తారు. ఎస్ గైస్, చైనా పర్లేదు. చైనా, పాకిస్తాన్ అయితే చచ్చిపోయినాయి అనమాట. ఇంకా అంతేనా, చైనాలో పాకిస్తాన్లో 607 మిలియన్ పీపుల్స్ ఉన్నారు అంతే. ఇంకా మిగతా దేశం మొత్తం నాశనం చేసేద్దాం. ఏం చేద్దాం, ఏలియన్సా, సెలెస్టియల్ ఎవడబ్బా? ఎవడాడు, ఎక్కడి నుంచి? ఆడు ఇండియాని కూడా నాశనం చేస్తాడు. సరే అండి, ఇప్పుడు ఎలాగోలా మన ఇండియానే కదా, అన్నిటిని నాశనం చేసేద్దాం. చూద్దాం. షీల్డ్ ఏంటి, డిఫెండర్ అంట. ఇదేంటిది, ఏం చేస్తుంది ఇది? షీల్డ్ షిప్, ఇదేం చేస్తుంది గైస్? ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది? నాకు తెలుసుకోవాలని ఉంది. పోన్లండి, తెలుస్తూ ఉంటుందిలే. అదే మనం పని చేసుకుని వెళ్ళిపోవడం అంతే. ఆస్ట్రాయిడ్ అయితే వేద్దాం. ఇది ఎలా చంపుద్దా? మూడు అయితే మూడుని చంపేద్దాం. అబ్బా, మూడు కొడితే వస్తుంది. సూపర్ మ్యాన్ నువ్వు. బాయ్, మళ్ళీ మూడు పంపిద్దాం. తోసేస్తుందా? సూపరు. మరి షీల్డ్ మీద వేస్తే ఏమవుద్ది? ఆస్ట్రాయిడ్, షీల్డ్ చాలా గట్టిగా ఉంది. ఓహో, ఏంటిది? ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఓహో, ఓ మై గాడ్. ఒరే, అది కంటిన్యూ షూట్ చేస్తూనే ఉంది. వెపన్ అంటే ఇది ఏంటి? సడన్గా వెళ్ళిపోయింది. సరే గైస్, భూమి అయితే సగం నాశనం అయితే అయిపోయింది. బయట సైడ్
ఏయ్ ఓకే గైస్, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్లు వస్తే పట్టించుకోవద్దు. అప్పుడే 5 బిలియన్ మెంబర్స్ చచ్చిపోయారా. పోన్లే గైస్, ఏం చేస్తాం. ఈ గాష్ క్యానన్ సూపర్ ఉందబ్బా. దెబ్బకి ఒకే దెబ్బ కనబడేసింది భూమికి. సూపర్ మ్యాన్ రా నువ్వు. ఓకే సరే గైస్, ట్రయాంగిల్ ఏదో వస్తుందబ్బా. ఏ బాబాయ్, కనబడేసింది ఇది కూడా. వచ్చిందన్నీ కనబెట్టుకుంటూ పోతున్నాయి గైస్. ఓకే గైస్, ఏ ఏ సన్ భూమి ఉంది, భూమి అదే సన్ ఏంటి, ఏ కాదు కాదు. ఏ ఇదేంటి అది ప్రాన్స్ ఫిల్లింగ్ అంతేనా? ఏ సరే గైస్, భూమి మొత్తం నాశనం చేసేద్దాం. ఏంటిది, ప్లానెట్కి వెళ్ళరా. నిజంగానే ప్లానెట్ కిల్ చేస్తుంది ఏంటి? ఫాస్ట్గా చూడాలి నేను. ఒరే ఒక్కటే దెబ్బ ప్లానెట్ మొత్తం లేపేసింది. సరే గైస్, ఈసారి వేరే ప్లానెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తా గైస్. ఇదేదో కొత్త ప్లానెట్, లివింగ్ ప్లానెట్ అంట. చూడడానికి విచిత్రంగా అనిపించింది, అందుకే తీసుకొచ్చా. చూద్దాం, ఫస్ట్ నేను ట్రై చేద్దాం ఏదేది అవుతుందో. చంపేస్తున్నాయి గైస్, ఇవి డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి కూడా. ఇది రీజనరేట్ కూడా అవుతుంది గైస్. కాలుతో సార్ చూపెడతాను చూడండి. అదిగోండి చూసారు కదా, రీజనరేట్ అయితే అయిపోతుంది అబ్బా. రీజనరేట్ అయిపోతుంది. వద్దు, రీజనరేట్ అవ్వకు. ఇంకోటి పీల్చుకుండ్రా. ఎస్ గైస్, ఇది రీజనరేట్ అయితే అయిపోతుంది రే. అయిపోతుంది. అయితే ఒక పని చేద్దాం గైస్, ఇందాక ఒకటి చూసాం కదా, ఇదే కనబడేద్దాం. ఎస్, మళ్ళీ కూడుకోవాలి చెప్తున్నాను మీకు, వేస్తాను. ఒక ఆలోచన వచ్చింది. ఓహో, దీనికి మధ్యలో గుండెకైంది గైస్. కనబడ్డా చంపేసాం దడేలు మొత్తం ప్లానెట్. సరే ఇప్పుడు దీన్ని అంతం చేసేద్దాం. స్వాట్ కమ్అట్. అయ్యో వాట్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. ఓకే గైస్, ఈ ప్లానెట్ సంగతి అయితే అయిపోయింది. ఇంకో ప్లానెట్కి వెళ్దాం. ఈసారి ప్లూటోకి వెళ్దాం. సరే గైస్, ప్లూటోలోకి అయితే వచ్చాం. పదండి, ఈరోజు ప్లూటోలో రచ్చేద్దాం. ఇక్కడైతే ఫ్యూజన్ కోర్ అంట, ఇది చూద్దాం. చీకటిగా ఉంది కదా, ఇటు సైడ్ చూద్దాం. ఇదంతా ఏం లేదు, న్యూక్లియర్ మిసైల్ అంట. చూద్దాం. 4 అయితే వెళ్ళి డ్యామేజ్ అయితే పెద్దదే చేసింది. సెట్టింగ్స్ వద్దు. ఇప్పుడు షీల్డ్ ఇందాక చూసాం కదా, ఇది కాపాడగలదా లేదా చూద్దాం. దాని నుంచి కమాండ్రా, చూపెట్టరా నీ ప్రతాపం. ఎన్ని మిసైల్స్ వరకు ఆపగలదా చూద్దాం గైస్.
అబ్బారే రిమోట్ డినోటర్ ఏదో తెలియకుండా వేస్తుంది, దీన్ని కూడా ఆపేసింది గైస్. సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేద్దాం. స్వోర్డ్. సరే గైస్ ఒకదానికి ఒక్కొక్కటి వేస్తున్నాం కదా. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. రెడీ ఇన్ 3, 2, 1 రెడీ దడే. అబ్బా సూపర్ రా. దాన్ని బ్లో చేసేసి దీనికి కూడా కనబడేసింది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. రెండు షీల్డ్లు కదా. ఇప్పుడు పెద్ద బొమ్మ ఒకటి వెయ్యాలి. ఎస్ న్యూక్లియర్ మిసైల్ స్టేషన్. రెడీరా గో. చూద్దాం ఇది ఎంతవరకు ఆపద్దు ప్లూటోని నాశనం అవ్వకుండా. ఈజీగానే అయిపోయింది అబ్బా. సరే ఇప్పుడు షీల్డ్ ఒకటి వేద్దాం. టెస్ట్ చేయాలి కదా మరి ఒక్కొక్కటి ఎంత పవర్ఫుల్ అని. మూన్ ఏమే అమ్మారే మూన్ని డిఫ్లెక్ట్ చేసిందిరా ఇది. మూన్ని డిఫ్లెక్ట్ చేసి ఆపింది ఇది. సూపర్ రా నువ్వు. దాన్ని నాశనం చేసేద్దాం. సరే కానీ పంపించు పేల్చు దాన్ని. ఫ్యూజన్ కూడా వేద్దాం దాని మీద. మన మీదకి పంపించింది తిరిగి. సరే రండి కదా. ఇవి కూడా ఏం చేయలేకపోయినాయి దాన్ని. వీక్ అయితే అయ్యింది ఇది. ఇప్పుడు ఇది పంపిద్దాం. ఓహో రే 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 అది ఆపేసి చచ్చిపోయింది గైస్. సూపర్ రా నువ్వు. పైకి వస్తావు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, టెస్ట్ చేద్దాం. నాకైతే అది అప్పటికే వీక్ అయ్యింది కదా, అందుకే నాకు తెలిసి రాకపోయి ఉండొచ్చు అని అయితే ఉంది. లేదంటే ఇది ఖచ్చితంగా పేలిపోవాలి. దీనికి చాలా పవర్ఫుల్గా ఉంది ఇది. అది 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 పేల్చాయి. అది గైస్ చంపేస్తుంది దాన్ని అయితే. ఏంటిది మిసైల్ ఆఫ్ రీజనరేషన్. ఏం చేస్తుంది ఇది? ఏంట్రా ఏమవుతుంది ఇది? మళ్ళీ గైస్ నాకు అర్థమైంది గైస్. రీజనరేషన్ అంటే మళ్ళీ ప్లానెట్ని అయితే తిరిగి తెచ్చేస్తుంది అనమాట. ఏమేమి పేలిందో చూసారు కదా. ఓకే గైస్ సరే అండి. ఇక్కడ రిమోట్ డినోటర్ వేద్దాం. సరే దడేలు నువ్వు బాగానే. ఇది కూడా గైడ్ మిస్తా చూద్దాం. ఓ ఇది కూడా సూపర్ ఉంది. రెండు ఇప్పుడు భీమ్లోకి అయితే వెళ్దాం. కెనడిక్ ఇందాక చూసాం కదా ఇది. ఓ సూపర్, ఇది బాగుంది గైస్. ఇంతలో ఓకే గైస్ ఈ ప్లానెట్ని నాశనం చేసి ఇంకో ప్లానెట్కి అయితే వెళ్దాం. దడేల్ అయిపోయింది. దడే వెళ్ళిపోయింది గైస్. కొత్త ప్లానెట్కి అయితే వెళ్దాం.
గైస్ ఇదేదో బాగుంది ప్లానెట్, రింగ్ ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చా. సరే గైస్, ఇప్పుడు దీన్ని వెంతే పక్క తీసుకుందాం. పైన ఒక కన్నం పెడదాం, బాగుంది కదా. ఒక కన్నం పెడదాం బాబు, రారా కెనం కన్నం దడేల్. సరే గైస్, ఇప్పుడైతే నేను కూడా చెప్తా గైస్. మనమైతే 300 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాం అన్నమాట. మీరు ప్లీజ్ మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఓకేనా. సరే గైస్, ఇంకా దీన్ని అయితే నాశనం చేసేద్దాం. ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఎవరిని ట్రై చేద్దామంటే ఫ్లైట్ యూఎఫ్ఓ కొత్తగా ఉంది యూఎఫ్ఓ. ఇప్పుడు దీని మీద యూస్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. యూఎఫ్ఓలో ఇంకొకటి కూడా ఉందబ్బా, అటాక్ మదర్షిప్. మదర్షిప్ అంటే పెద్దగా ఉంటుంది. సూపర్ రాను బాపో. మదర్షిప్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి ఇంకో తోడు కూడా ఇద్దాం, దీని మీద ఇంకోటి, అంతే. ఓకే గైస్, ఇంకా మదర్షిప్ని అదే పంపిద్దాం. రెడీ, అటాక్ మదర్షిప్. అనుకున్నట్టే ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదురా నేను. ఓ బాయ్, దాన్ని అది చంపేసింది. ఇంకో దాన్ని పంపిద్దామంటే చెప్పండి, పంపించద్దు. ఏహే కన్నం పెట్టేసింది గైస్. పెద్దవి మాత్రం ఈ మాత్రం హైలైట్ అబ్బా. ఓ చూద్దాం. ఓ బాయ్, ఇది కూడా పెట్టేసినాయి కన్నాలు. ఇంకా కన్నాలు ఆడుతుందా, మాయమైపోయిందా? ఓరే కన్నం పెట్టేసింది. ఎటు వెళ్ళిపోయిందా కన్నం? సూపర్ రా మీరు. మాయమయ్యే. ఒరే ఏదో సరదాగా అన్నాను రా, ఇంకోటి వస్తుంది. వెళ్ళలే ఒక నిమిషం గైస్, దీన్ని అయితే లాంచ్ చేసేద్దాం. ఇట్లా లాంచ్ చేసాం కదా, ఇప్పుడైతే ఒక యూఎఫ్ఓ పంపిద్దాం. ఇది రివర్స్లో వాళ్ళనే వేసింది. ఇది వేసిండ్రా, యూఎఫ్ఓని వేసిండ్రా, ఆలోచించదురా రే. నేను ఫుల్ సపోర్ట్ వేసిండ్రా, దానికి వేసిండ్రా. ఒక్క నిమిషం గైస్, మనమైతే మళ్ళీ రీసెట్ చేసి ఓకే గైస్ వచ్చి డిఫాల్ట్ యూఎఫ్ఓ. ఓకే గైస్, మదర్షిప్ కదా, చూద్దాం. ఓ బాయ్ సూపర్, మదర్షిప్ అయితే వస్తుంది. సూపర్ రా, చూద్దాం ఏం చేస్తుందో. ఓకే ఓకే, ఇది మదర్షిప్పేనా?
ఇలా చూస్తుంటే దీనికి స్టార్లా ఉంది అబ్బా, ఇది కనబడేస్తుంది అబ్బా దీనికి. సూపర్ ఉందిరా. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని నాశనం చేయాల్సిన టైం. దడేల్ నాశనం. ఓహో